వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో మీడియా. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత విస్తీర్ణం కలిగి అత్యంత ప్రాచీనమైన హిందూ దేవాలయం గురించి తెలుసుకుందాం. దాదాపు 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయం ఉంది. హిందుత్వానికి ప్రతీకగా నిలిచే మన భారతదేశంలో కూడా ఇంత పెద్ద హిందూ దేవాలయం లేదు. పచ్చటి ప్రకృతి ఒడిలో ఎంతో అందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంది. కంబోడియాలోని అంకోర్ వాట్ ప్రపంచంలోని అతిపెద్ద విష్ణు దేవాలయం. మరి మన హిందుత్వాన్ని ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ ప్రతిఫలిస్తుంది. మరి ఈ దేవాలయం యొక్క చిహ్నం ఆ దేశం యొక్క జాతీయ పతాకంపై కూడా ఉంటుంది. ప్రస్తుతం దీన్ని బౌద్ధ దేవాలయంగా మార్చారు. ఈ దేవాలయంలో మనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని గురిచేసే అంశం సూర్యోదయం. మరి ఈ సూర్యోదయాన్ని చూడటానికి టూరిస్టులు ప్రత్యేకంగా వస్తారంట. అది ఎంతో ఆహ్లాదకరంగా మన మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుందంట. మరి ఈ హిందూ దేవాలయాన్ని కంబోడియాలో ఎవరు ఎందుకు నిర్మించి ఉంటారనే సందేహం కలుగుతుంది. పూర్వం కంబోడియాను కాంబోజ్ రాజ్యం అనేవారంట. అంకోర్ వాట్ ఆలయంలో మహాభారత మరియు రామాయణానికి సంబంధించిన శిల్పకళా నైపుణ్యాన్ని గమనించవచ్చు. ఈ ఆలయం 400 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండిపోయింది. దీనిని రెండవ సూర్యవర్మ అనే రాజు 12వ శతాబ్దంలో నిర్మించి ఉంటారని చారిత్రాత్మక కథనాలు తెలుపుతున్నాయి. మరి వీరి యొక్క అధికార భాష సంస్కృతం. సంస్కృతంలో అధికార భాషగా చేసుకుని వీరు రాజ్యాన్ని పరిపాలించారంట. ఈ ఆలయానికి 4 వైపులా నీటి రిజర్వాయర్లు ఉంటాయి. అయితే ఈ రిజర్వాయర్ల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ నీరు అనేది పల్లం నుండి ఎత్తుకు ప్రవహించడం. ఈ ఆలయం నిర్మించడానికి దాదాపు 30 సంవత్సరాల సమయం పట్టి ఉండవచ్చునంట. ఈ ఆలయంలో తప్పకుండా చూడాల్సింది వ్యాస్. అద్భుతమైన శిల్పకళ, విష్ణుమూర్తి యొక్క ఆవిర్భావ చరిత్రను మనం చూడవచ్చు. క్షీరసాగర మదనం, మహాభారత రామాయణకు సంబంధించిన చిత్రాలను కూడా ఈ ఆలయాన్ని చూడవచ్చు. మరి ఈ ఆలయం ఐఫిల్ టవర్కి రెండింతలుగా ఉంటుందంట. చైనా రికార్డుల ప్రకారం అప్పట్లో ఈ ప్రాంతం భారతదేశపు రాజుల ఆధీనంలో ఉండేదంట. మరి ఈ దేవాలయ నిర్మాణం మన తమిళనాడుకు చెందిన చోళ రాజులు నిర్మాణ శైలిని పోలి ఉంటుందంట. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.